ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. మన ధ్యాన వరుస మనకు తెలుసు కదా, చెప్పండి, మీరే చెప్పండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనం మనం చదువుతూ ఉన్నాం. సో మళ్ళీ అదే వచనాన్ని 2 వచనాలను చదివి మనము ఈరోజు మరికొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. అనుక్షణము అనునిత్యము ప్రతి సమయమందు మీ కృపాసనము యొద్దకు చేరుటకును ప్రార్థించుటకును మాకిచ్చిన ధన్యతకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేము మీ మాటలు వినాలని, మీరు మాతో మాట్లాడాలని కోరుచూ ఉన్నాం. వినిపించిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక వారాలుగా మేము ఈ వాక్య భాగాన్ని ధ్యానించుటకు, మందిరమును గూర్చిన సంగతులను మేము ఆలోచించుటకు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మరికొన్ని విషయాలు నేడు మీరు మాతో మాట్లాడుచుండగా శ్రద్ధగా మేము విని గ్రహించున్నట్లు కృప చూపండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొని మీ మాటలు నాకు అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభువా. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నారు ప్రభువా. ఆత్మీయ అనుభవములోనూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఉన్నారు. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మేమందరము విని గ్రహించులాగున ప్రేమతో మీ దయగల మాటలు, మృదువైన మీ మాటలు మాకు వినిపించుమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనానికి ఆధారంగా మరి 2 వచనాలు చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రియులారా, ఈ 3 వచనాలు మనము మందిరాన్ని గూర్చి చూస్తున్నాం. 3 వచనాల్లో మందిరమే మనకు కనిపిస్తూ ఉన్నది. మందిరాన్ని గూర్చి ప్రత్యక్ష గుడారము, దేవుడు తాను ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించడానికి నిర్మించమని కోరుకున్నాడు. ఆ మందిరము ఎందుకు, ఎలా నిర్మించాలి, మందిరములో ఉన్న
వస్తువులేంటి, మందిరములో ఎవరు ఎక్కడ ఉండాలి, ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క వివరాలన్నీ మనము గతసారి ఆలోచించడం జరిగింది. అంతేనా? అర్థమైందా అందరికీ? జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. మళ్ళీ మళ్ళీ మీరు వినొచ్చు, మళ్ళీ మళ్ళీ చదవచ్చు. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఈ మందిరం ఈనాడు మనకున్న సంబంధం ఏంటి అనేది అపోస్తలుడైన పౌలు వ్రాసిన తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. జీవము గల మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. ఈ మందిరం యొక్క ప్రారంభం ఎక్కడ జరిగింది? మొదట యాకోబు పద్దనారాముకు బయలుదేరుచుండగా అక్కడ ఒక చోట రాత్రి పడుకున్నప్పుడు ఒక నిచ్చెన వేయబడింది. పైన యెహోవా దేవుడు మాట్లాడుట చూశాడు. కిందికి పైకి దూతలు ఎక్కిపోవుట దిగిపోవుట చూస్తున్నాడు. అప్పుడు ఆ దర్శనాన్ని బట్టి నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము అని చెప్పి అక్కడ ఇది దేవుని మందిరమే అన్నాడు. అక్కడే దేవుని మందిరాన్ని మొట్టమొదట ఏర్పాటు చేశాడు. బేతేలు అన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరం. ఈ మందిరములో కేవలం బలిపీఠాన్ని మాత్రమే చూస్తాం. ఆ తర్వాత వారు అక్కడ స్థిరంగా లేరు, కానీ మందిర సంకల్పము అప్పుడే జరిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదలైన తర్వాత వారు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్య నివసించడానికి ఒక మందిరాన్ని కోరుకున్నాడు. అది వారి చరిత్రలో జరుగుతూ వచ్చింది. తర్వాత సొలొమోను ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసి ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు. ఆ తర్వాత మళ్ళీ కూల్చేశారు, మళ్ళీ కట్టారు. ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నదో మనకు తెలుసు. ఇప్పుడు అక్షరార్థమైన మందిరాల్లో దేవుడు నివసించడు. మందిరము అనేది మనము కూడుకోవడానికి ఏర్పరచుకున్నదే. ఒక కట్టడాన్ని మనం కూడుకోవడానికి ఏర్పరచుకున్న స్థలమే కానీ మందిరములో దేవుడు అక్షరార్థంగా నివసించడు. కొందరు ఈ ఆలోచనతో ఉంటారు, మందిరం అంటే పవిత్రమైనది. ఇక్కడ కూడా స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, యాజకుడు కాపరి మాత్రమే ఉండదగిన స్థలము అని ఏర్పాటు చేసుకుంటారు. వేరువేరు ఆలోచనలు తలంపులతో ప్రభువును సేవించేవారు ఉన్నారు. వాటన్నిటితో మనకు పని లేదు. ఎవరిని విమర్శించడానికి మనకేమీ దేవుడు సెలవు ఇయ్యలేదు. మన మట్టుకు మనము గుర్తించవలసింది, ఇప్పుడు అక్షరార్థమైన ఇలాంటి మందిరాల్లో ఎంత గొప్ప మందిరమైనా, యెరూషలేమైనా, ఇతర పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. చాలామంది పోటీపడి ఒకరికంటే ఒకరు పెద్ద మందిరాలను ప్రయాసపడుతున్నారు. ఎంత పెద్దది కట్టినా అందులో దేవుడు నివసించడు. ఇప్పుడు దేవుడు నివసించడానికి కోరుకున్నది సంఘమే. అక్కడే దానికి పర్యాయంగా చెప్పేశాడు. అపోస్తలుడైన పౌలు రాశాడు, దేవుని మందిరము అనగా ఇప్పుడు జీవము గల దేవుని సంఘము. ఈ సంఘమే చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంఘానికి దేవుడు కొన్ని మాటలతో వర్ణించాడు. ఈ సంఘాన్ని ఇల్లు అన్నాడు, దేవుని ఇల్లు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము
22వ వచనం చూడు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. 21వ వచనం చూస్తే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. 19వ వచనానికి వెళ్తే దేవుని ఇంటివారునై ఉన్నారు అన్నాడు. సంఘాన్ని దేవుని ఇల్లుగా మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూస్తే మనమే ఆయన ఇల్లు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో దేవుని గృహమై ఉన్నాము అని రాశాడు. దేవుని వ్యవసాయము, దేవుని గృహము అన్నాడు. ఈ వచనాన్ని కూడా మనం ఎరిగి ఉంటే మంచిది. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. సంఘము అనేది దేవుని గృహము, దేవుని ఇల్లు. ఏమాత్రము సందేహము మనకుండకుండా దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నాం. సంఘము అంటే మరొకటి చెప్పాడు, ఆయన శరీరము అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది అన్నాడు. సంఘము ఆయన శరీరము అన్నాడు. ఈ సంఘానికి శిరస్సు కూడా ఆయనే. శిరస్సు మరొకరు కాదు, శరీరం ఆయనే, శిరస్సు కూడా ఆయనే. 22వ వచనములో మనం చూస్తే శిరస్సు ఆయనే, శరీరము ఆయనే. కనుక సంఘం అనేది ఒక శరీరముతో పోల్చబడి చూపించాడు. సంఘము ఒక ఇంటిగా చూపిస్తున్నాడు. సంఘము ఒక వ్యవసాయము, తోటగా మనకు చూపిస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో దీనిని ఏమన్నాడంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన మందిరం. ఇది సంఘము అంటే ఆత్మ సంబంధమైన మందిరము, అక్షరార్థమైన మందిరం కాదు. ఇది దేవుని ఇల్లు. ఇల్లు అనేసరికి మనకు చాలా అర్థమైపోతుంది. ఇంటిలో ఏమేమి ఉంటాయి, ఇంటిలో ఎవరెవరు ఉంటారు, ఎలా ఉండాలి, ఇంటి మర్యాద మనకు తెలుసు. కాబట్టి ఇల్లు అనే మాటతో మనం చాలా విషయాలు గ్రహించగలుగుతాం. అలాగే తోట, వ్యవసాయము అంటే కూడా వ్యవసాయములో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది వ్యవసాయం అనేది కూడా మనకు తెలిసిన విషయాలే. శరీరము అంటే కూడా మనకు తెలుసు, శరీరములో ఏముంటాయి, ఎలా ఉంటాయి, శిరస్సు యొక్క పనేంటి, ఇవన్నీ మనం గ్రహించులాగున సంఘాన్ని గురించి ఎంత వివరంగా ప్రభు మనకు తెలియజేశాడో చూడండి. సంఘము అనేది ఒక్కటే దేవుని దృష్టిలో. అది సార్వత్రిక సంఘము. సంఘములు అని చెప్పలేదు, అక్కడక్కడ కూడుకునే సంఘాలు. అది స్థానికంగా కూడుకునే సంఘాలు. కానీ పరలోకమందు ఒకే ఒక సంఘముగా మనమంతా ఉంటాం. ఈరోజు ఒకరినొకరు ద్వేషించుకుంటారు చూడండి. నువ్వు సరికాదు, నేను సరికాదు, నువ్వు సరిగా లేవు, నేను సరిగా లేవని ఒకరికొకరు ద్వేషించుకొని విమర్శించుకుంటాను చూడండి. వీరంతా ఎక్కడ పోతారో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభునందు ఆయన రక్తములో కడగబడిన వారు, విశ్వాసముతో ఉన్నవారు, ఏ సంఘములో ఉన్నా వారు అక్కడ ఒకే ఒక సంఘములో చేరతారు. అక్కడ అది సార్వత్రిక సంఘము అన్నారు. ప్రతి సంఘములో మంచి విశ్వాసులు ఉన్నారు, రక్షింపబడిన అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఎవరు పోతారు? సంఘం ఎత్తబడతారు. మనం అంత ఎత్తబడతామా చెప్పండి? ఇందులో ఒకవేళ త్రాగుబోతులు
లేక ఇంకా దురలవాట్లతో ఉన్నారు, రక్షణ అనుభవం లేని వారు ఉన్నారు అనుకోనండి, అట్టివారు కూడా ఎత్తబడతారా? ఎత్తబడరు. ఏ సంఘములోనైనా అదే. యేసు ప్రభు రక్తములో కడగబడుట ద్వారానే మనము ఆ రాజ్యానికి చేరుకుంటాం. ఆ రాజ్యానికి చేరుకున్నప్పుడు అక్కడ వేరువేరు, నీవు బ్రదర్ అన్నవాడు, నీవు ఎబ్రోను, నీవు ఫలాని పెంతకోస్తు అని వేరువేరుగా గుంపులుగా కూర్చోబెట్టాడు మనలను. మనమంతా కలిసి ఉంటాం అక్కడ. ఒకటే ఒక సంఘము, సార్వత్రిక సంఘము. అదే కన్యక అన్నాడు. మరొక పేరేంటి దానికి? సంఘానికి కన్యక. ఈ కన్యక ప్రభువైన యేసుక్రీస్తు వరుడు, ఆయనతో కలిసిపోవాలి. అందుకే అక్కడ వివాహం ఉన్నది. వివాహం అంటే కలిసిపోయేది, జతపరిచేది. కనుక పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, పెండ్లి కుమార్తెగా సంఘము. విశ్వసించిన వారంతా ఒక సంఘముగా అక్కడ కూడినప్పుడు ఆ సంఘము ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకమైపోతుంది. అది వివాహోత్సవ సమయం. ఇవన్నీ మనం ఎరిగి ఉండాలి. సంఘం యొక్క విలువ, సంఘం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటేనే తప్ప సంఘాన్ని గూర్చిన ఒక మనసులో విలువను మనము కలిగి ఉండలేము. మామూలుగా ఎన్నో సంఘాలు ఉంటాయి, పోతూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కొందరు ఈ సంఘం కాకపోతే మరొక సంఘం, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా విలువైన సంగతులు దేవుని వాక్యములో ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే సంఘాన్ని గూర్చిన సంగతులు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం మందిరాన్ని గూర్చి ఆలోచన చేస్తున్నాం. ఆ మందిరం అంటే ఆ మందిరముతో ఇప్పుడు మనకు పని లేదు. యాక్చువల్లీ చూస్తే ఆ ప్రత్యక్ష గుడారంతో మనకేం పని లేదు ఇప్పుడు. లేక సొలొమోను కట్టిన వైభవముతో కూడిన ఆ మందిరంతో కూడా మనకు పని లేదు ఇప్పుడు. ఇప్పుడు మనకున్నదంతా దేవుడు ఏర్పరిచిన ఆత్మ సంబంధమైన మందిరం. ఇది ఎలాగూ కట్టబడింది అనే విషయాన్ని పౌలు రాశాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. ఇది ఎలాగూ దేవుడు నిర్మించాడు, ఎలాగూ దీన్ని స్థాపించాడు. స్వరక్తమిచ్చి సంపాదించాడు అంటే రక్తము చేత కడగబడిన వారే సంఘములో ఒక మందిరముగా సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నారు అని పేతురు రాసిన పత్రికలో మనం ఇప్పుడే చదువుకున్నాం. ఈ సజీవమైన రాళ్ళు మనమే. యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన అనుభవముతో చచ్చిన మనము సజీవులమయ్యాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో ఏమన్నాడు? మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికించాడు మనలను. ఇలాగూ యేసు రక్తములో కడగబడి బ్రతికిన వారితో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుచు ఉన్నది. అంటే మనమందరము రక్షింపబడి ఈ సంఘములో చేరుటయే ఈ ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణము. అది దేవుడు దాని కొరకు ఎంత వెల చెల్లించాడంటే తన రక్తాన్ని కార్చాడు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘాన్ని గురించి ఒక ప్రస్తావన చేశాడు, సంఘాన్ని గురించి చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయములో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. పేతురుతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు చూడండి. 16వ అధ్యాయము 16వ వచనం నుండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు అన్నాడు. పేతురు అంటే ఏంటి?
రాయి కదా, పేతురు ఒక రాయి వంటివాడు. మనము కూడా సజీవమైన, అందుకే రాశాడు, సజీవమైన రాళ్ళ వలె మనము దేవుని మందిరముగా కట్టబడుచున్నాము అని పేతురే రాశాడు 2వ అధ్యాయములో. నీవు పేతురువు రాయివి అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎలా అర్థమవుతుంది మనకు చెప్పండి, మీకు ఎలా అర్థమవుతుంది? పేతురుతో మాట్లాడాడు, నీవు పేతురువు అని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎలా అర్థమైంది చెప్పండి సహోదరులు కానీ సహోదరులు కానీ? ఎవరి మీద కడతన్నాడు? అర్థం కాకపోతే చెప్పండి, మాకేం అర్థం కాలేదు సార్ చెప్పండి మీరే అంటే నేను చెప్తాను, ఏం పర్వాలేదు. మీకు ఏదైనా అర్థమైతే చెప్పండి, అప్పుడే కదా మీరు గ్రహించేది. లేకపోతే నిద్రపోతారు నేను మాట్లాడించకుంటే, నేను మిమ్మల్ని పలకరించకుంటే నిద్రపోతారు. ఆ బలహీనత వస్తుంది మన మీదకి. అందుకే నేను మాట్లాడిస్తాను. మనమంతా సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం. నేను కొత్త ఏం కాదు, మీరేం కొత్త కాదు నాకు. భయపడ్డానికి లేక సిగ్గుపడ్డానికి. చెప్పండి అమ్మా, పేతురు మీద కడతానన్నాడా? ఇదే మనకు పొరపాటు. పేతురు మీద ఎందరు అంటున్నారు పేతురు మీద కడతారని? ఇక్కడ మనకు కొంత కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్మెంట్ ఇక్కడ. పేతురు అంటే బండ కదా అనుకో. పేతురు అంటే బండ కాదు, రాయి కదా. పేతురు అంటే కిందనే రాశాడు, పేతురు అంటే రాయి, బండ కాదు కదా. మనం వెంటనే పేతురు అంటే రాయి బండ ఒకటే, ఈ బండ మీద కడతాను అనుకుంటే పేతురు మీద కడతాను అన్నాడేమో అనుకుంటా. అందుకే ఆ కన్ఫ్యూజన్ మనకు ఉండకుండానే ఈ వచనాన్ని మీకు తేటగా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఇలా డిస్కషన్లో మనం మాట్లాడుకుంటే ఎప్పుడు మీకు మనసులో ఉండిపోతుంది. పేతురు అంటే రాయి. రాయి అంటే రాయి బండకు తేడా తెలుసా మనకు? ఒక చిన్న రాయి తీసుకొని పెద్ద బండని చెప్తామా, రాయి అంటామా దాన్ని? అదొక పెద్ద బండ తీసుకుంటాం అనుకో, అది రాయి అని చెప్తామా? రాయి అంటే చిన్నది, బండ అంటే పెద్దది. అక్కడే తేడా మనకు అర్థమైపోతుంది. పేతురేమో రాయి, కానీ ప్రభు అన్నాడు ఈ బండ మీద కడతానన్నాడు. ఈ బండ ఎవరో? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పౌలు రాశాడు. ఈ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ఆ బండ క్రీస్తే అనే ఒక మాట మనము అక్కడ గుర్తుంచుకోవాలి, అండర్లైన్ చేసుకుంటే. అక్కడ చెప్పిన ఈ బండ మీద సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండ? ప్రభువైన యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది. ఈ సంఘానికి పునాది ప్రభువైన యేసుక్రీస్తే, బండ మీద కట్టబడిన సంఘం. ఆ మాట కూడా తేటగా వాక్యములో చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు అన్నాడు. ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద సంఘాన్ని కడతానన్నాడు. అంటే అది పునాది రాయి. ఆ పునాది ఎవరు అంటే ఇక్కడ యేసుక్రీస్తే అని వ్రాయబడింది కదా. ఏమి మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా చాలా తేటగా ఉంటుంది. సంఘము ఎవరి మీదనో కట్టుకోరాదు. ఎవరి పేరున సంఘము కట్టబడినా వారంతా ఉంటారా చెప్పండి? ఇప్పుడు నేను నా పేరున ఒక సంఘం కట్టుకుంటాను అనుకోనండి. నా పేరున నా మీద ఒక సంఘాన్ని కట్టుకుంటాను. నేను ఉంటానా చెప్పండి? నేను పోయిన తర్వాత సంఘం పోతుంది, అన్నీ పోతాయి. అలాగే చాలామంది ఇలాగ ప్రయత్నించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత సంఘాలన్నీ కూలిపోయాయి. ఆ బండనే వెళ్ళిపోతే పునాది పోయిన తర్వాత ఏమైపోతుంది? కట్టడము కూలిపోతుంది. అందుకే ఏ మనుష్యుని మీద సంఘము ఆధారపడి ఉండదు. ఏ మనుష్యుని మీద ఆధారపడి ఉండకూడదు. ఏ మనుష్యుని మీద నిలువబడొద్దు. అది సంఘము అనే కట్టడము
ఈ ఆత్మ సంబంధమైన మందిరం ఉన్నది చూడండి, దానికి పునాది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. యేసుక్రీస్తు కాకుండా మరొక నామాలు ఎన్నో పెట్టుకుంటారు. పరిశుద్ధాత్మ మీద కట్టబడిన సంఘం అని చెప్పుకునేవారు ఉన్నారు. యెహోవా మీద కట్టబడిన సంఘము అనే చెప్పుకొని ఉంటారు. యెహోవా పేరున యెహోవా విట్నెసెస్ ఉన్నారు. సంఘం అవుతుందా అది? యెహోవా విట్నెసెస్ చూస్తాం కదా మనం. యెహోవా సాక్షులు అనేది యెహోవా మీద ఆధారపడి కట్టబడిన సంఘము. క్రీస్తును వారు అంగీకరించరు. చాలా ప్రమాదకరమైన ఒక తెగ ఉన్నది క్రైస్తవులలో. చాలా తప్పుగా నమ్మిన వారినే బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తారు. నేను మోసపరిచేదని చెప్పనని బలహీనపరుస్తారు. కొందరు పరిశుద్ధాత్మ మీద నిలుస్తుంది సంఘము అనేది కొందరి అభిప్రాయాలు. కానీ బండ క్రీస్తే. క్రీస్తు మీదనే సంఘము కట్టబడి ఉన్నది. అక్కడ ప్రత్యక్షపు గుడారములో అన్ని వస్తువులలో గతసారి నేను క్రీస్తు యేసు ప్రభు యొక్క పోలికలు మీకు వినిపించాను. తెలిసిందా? విన్నారు కదా. ప్రతి ఒక్క వస్తువు మందసములో, గంగాలములో, బలిపీఠములో, ఆ దీపవృక్షములో ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువును చూపించేవిగా ఆ పోలికలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలు వాటిలో మనం చూసాం. కనుక మందిరం అంతా ప్రభువైన యేసుక్రీస్తే, సంఘమంతా కూడా యేసుక్రీస్తే. క్రీస్తు మీదనే పునాది. క్రీస్తే సంఘములో శరీరముగా, శిరస్సుగా ఉన్నవాడు. కనుక ఈ విషయాలు మనము తెలుసుకుంటే సంఘానికి ఎంత విలువ ఉన్నదో మనం గ్రహిస్తాం. ఒకవేళ మనుషులను మనము ఆధారం చేసుకొని, మనుషులను గొప్ప చేసుకొని మనం సంఘములో నిలవలేము. మనుషులు ఎలాంటి వారు చెప్పండి? ఇసుక మీద ఒకడు ఇల్లు కట్టుకున్నట్లుగా ఉండిపోతుంది ఆ సంఘము. కనుక యేసుక్రీస్తు ప్రభువే పునాదిగా ఉండాలి. అంటే ఏదైనా ప్రభులోనే మనము నిలవాలి, ఏదైనా ప్రభులోనే జీవించాలి, ఏదైనా ప్రభులోనే మాట్లాడుకోవాలి. సంఘం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏదైనా సంఘములో అదే ఉండాలి, మరేముండదు. మరొకరి ఆలోచనలు కానీ, మరొకరి నడిపింపు కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము తండ్రి అయిన దేవుని అని ఒకరు గణపరిచేవారు ఉంటారు, పరిశుద్ధాత్మను ఒకరు గణపరిచేవారు ఉంటారు. అందుకే చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోకి రాసిన పత్రికలో రాశాడు. చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంతా ఒక్కడే. తండ్రి కుమారుడుగా, కుమారుడు పరిశుద్ధాత్మగా వేరువేరుగా మనము వారిని గూర్చిన ఆలోచన చేయవలసిన అవసరత లేదు. అంతా ఒక్కటే. నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు అన్నాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు? తండ్రిని మాకు చూపించు దేవా, అంతే మాకు చాలన్నాడు. ఫిలిప్ అనుకుంటాను. అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పాడు. కనుక కొత్తగా దేవుడెవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అనే ఈ సందేహాలు ఉన్నాయి చూడండి. ఇవి మనకు నింపుతూ ఉంటాయి. యూట్యూబ్లో బోధలు ఉన్నాయి చూడండి, ఇతర ఉపదేశాలు. ఇవన్నీ సందేహాలు మనలో కలిగిస్తూ ఉంటాయి. వాటిని గురించి ఎక్కువగా మనం ఆలోచించడానికి అవసరత లేదు. మన జ్ఞానానికి మించినవి ఏవైనా ఉంటే ప్రభు చిత్తానికి అప్పగించుకొని మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయాసం చేయాలి. దేవుడిచ్చిన అద్భుతమైన జ్ఞానం ఒకవేళ మనం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు వాటిని మనకు తెలియజేస్తాడు.
ఒకవేళ తెలియదు అనుకోనండి, మనకు అర్థం కావడం లేదు. కొన్ని సంవత్సరాలు పట్టింది నేను కూడా కొన్ని విషయాలు గ్రహించడానికి. దాదాపు 40 సంవత్సరాల నుండి ఎడతెగకుండా బైబిల్ చదువుతూ ఉన్నాం. అనేక మంది బోధలు కూడా వింటూ ఉన్నాం. ఇలాంటి అనుభవంలో పరిపూర్ణంగా మనము వాక్యాన్ని, సత్యాన్ని ఎరగకుండా ఉంటాం. ఇంకా ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, కొన్ని ప్రశ్నలు ఆయనకేస్తే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడం అవసరం ఉండదు. తెలియకపోయినా దాన్ని స్పష్టంగా ప్రభు పరిశుద్ధ గ్రంథములో వ్రాయకపోయినా ఏదో మన జ్ఞానాన్ని ఉపయోగించి దానికి జవాబు వెదికి చెప్తే అది అవసరం లేని జవాబు. అదే సంగతులను కొన్ని మరుగుపరిచాడు దేవుడు. సామెతల గ్రంథములో ఉన్నది, దేవుడు కొన్ని సంగతులను మరుగుపరిచాడు. ద్వితీయోపదేశ కాండములో కూడా ఉన్నది అధ్యాయం, నాకు జ్ఞాపకం లేదు. ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మళ్ళీ చెప్తాను, ఇప్పుడు వెదికి చెప్పవలసి వస్తుంది. దేవుడు మరుగుపరిచిన కొన్నిటిని మనుషుడు తన జ్ఞానముతో వెదికి బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథములో కొన్ని విషయాలు దేవుడు ముద్రించాడు, వాటిని విప్పకుము అని చెప్పాడు. యోహాను దాన్ని గురించి చూసినప్పుడు దాన్ని విప్పొద్దు, అది అలాగే ఉండాలి అన్నాడు. కొన్ని విషయాలను దేవుడు మానవ జ్ఞానానికి బయలుపరచగోలలేదు. తగిన సమయంలో దేవుడు యుక్త సమయంలో బయలుపరుస్తాడు. కానీ వాటిని గూర్చిన ఈ రోజుల్లో చాలా పరిశోధకులు వాక్యాన్ని పరిశోధించి నీకంటే ఎక్కువ నేను, నాకంటే ఎక్కువ మరొకరు అనే పోటీతో దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి జ్ఞానాన్ని బట్టి మనం కూడా భ్రమపడిపోయి ఆహా ఇంత గొప్ప జ్ఞానము ఎక్కడ దొరకదనే ఆలోచనతో చాలామంది నమ్మిన వారు సహితము వారి వెంట ఈడ్చుకొని పోబడుతున్నారు. ఏ సంఘములో ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ సంఘములో నమ్మకంగా జీవించడం అది విశ్వాస జీవితం. ఒక ఇంటిలో నీవు ఉన్నావంటే ఆ ఇంటిలో ఉండాలి కదా నువ్వు. ఇప్పుడు మనం ఒక ఇంటిలో జన్మించాం. ఇప్పుడు ఆ ఇంటిని విడిచి నేను వాళ్ళ ఇంట్లోకి బ్రతుకుతానంటే ఊరుకుంటారా చెప్పండి? అలాగే ప్రభువులో మనం ఉండి ఎదగాలి. కానీ ఇలాంటి వ్యర్థమైన వాటికి కొన్ని ఉపదేశించకూడనివి కూడా ఉపదేశించేవారు ఉన్నారు అని తీతుకు రాసిన పత్రికలో రాశాడు 2వ అధ్యాయములో. ఉపదేశించకూడనివి వారు ఉపదేశిస్తారు అన్నాడు. ఇలాంటివి కొన్ని దేవుడు మరుగుపరిచాడు, దేవుడు కొన్ని బయలుపరచకుండా అలాగే ఉంచాడు. ఏవేవైతే మనకు కొన్ని అర్థం కావో వాటిని గురించి ఎక్కువగా ఆలోచించి సంశయాలు, సందేహాలు మన మనసులో, మన హృదయాల్లోనికి రానియకూడదు. ప్రభు కొరకు ప్రార్థించాలి. ప్రభు చిత్తానుసారంగా మళ్ళీ మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక అంతా ఒక్కటే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందుకే త్రియేక దేవుడు అంటాం. ఆ పదం ఎక్కడ వ్రాయబడలేదు పరిశుద్ధ గ్రంథములో. ట్రినిటీ, త్రియేక దేవుడు అని ఎక్కడ ఆ పదము రాయబడలేదు. కానీ అంతా ఒక్కడే కనుక త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని మనము గ్రహించాలి. ఇలాగూ సంఘము ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, దాని ఒరిజిన్ ఇప్పుడు మనం చూసాం. ఇది సంఘం యొక్క వివరణ. ఇప్పుడు సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయాడు పెంతెకోస్తు దినాన. పెంతెకోస్తు దినాన అంటే ఏంటి? ఈ పెంతెకోస్తుల దినమా? కాదు కదా, 50వ దినం. పెంతెకోస్తు అంటే 50వ దినం. ఎక్కడి నుండి? ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? ఆరోహణమై లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? 40 రోజులు ఉన్నాడు కదా. తర్వాత 10 రోజులు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన తర్వాత 50వ దినం పెంతెకోస్తు దినం అన్నారు దాన్ని. ఇప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్మ దిగివచ్చి వారందరి మీద కనిపించాడు కాబట్టి ఈ ఎక్కువ ఆత్మను గూర్చి మాట్లాడుకునేవారు పెంతెకోస్తు అని పెట్టుకున్నారు దాన్ని. పెంతెకోస్తు సంఘాలు అంటే ఆత్మ. పెంతెకోస్తు అనగానే మనకు అర్థమైపోయింది, ఎక్కువగా ఆత్మను గూర్చిన ఆలోచన కలిగిన వారు. ఆ రోజే పరలోకము నుండి ప్రభువు పరిశుద్ధాత్మను పంపాడు.
ఆ తర్వాత వారు శక్తి పొందారు. పరిశుద్ధాత్మ పంపబడిన తర్వాత ఏం జరిగింది? వారికి శక్తి వచ్చేసింది. మీరు శక్తి పొందెదరు అన్నాడు. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఇద్దరు దూతలు నిలిచి, ఓ గలిలయులారా, మీరు ఎందుకు తేరి చూస్తున్నారు? ఎలాగైతే ప్రభు వెళ్ళిపోతున్నాడో ఒకరోజు అలాగే వస్తాడు అన్నాడు. మీరు నిలిచియుండుడి అని ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మను పంపబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. శక్తి నొంది ఏం చేస్తారు? మీరు ఒకరికొరు కొట్టుకుంటారా? శక్తి పొంది ఇతరులను లోకములో ఇప్పుడు యేసుప్రభుని సిలువేశారు కదా, ఇప్పుడు మేము శక్తి పొందాం, మేము మీతో పోరాడే శక్తి మాకు వచ్చిందని పోరాడాలా కదా? లేదు కదా. ఈ శక్తి దేని కొరకు? గనుక ఏమన్నాడంటే, ఈ శక్తి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను అన్నాడు. ఈ శక్తితో ఏం జరుగుతుంది? మనం పోరాడడానికి, లోకస్తులతో పోరాడడానికి కాదు ఈ శక్తి మనకు. మనము దేవుని కొరకు సాక్షులంగా ఉండడానికి దేవుడు శక్తినిచ్చాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మను పొందినప్పుడు. ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. ఆ శక్తి ఎలాగూ కనిపించింది వారికి. నీలో శక్తి ఉన్నదంటే ఏదో ఒక దాని నిరూపణ ఉండాలి కదా. నాకు బాగా తాకుతున్నా అని మనం బాగా ఉప్పొంగుతాం అనుకోనండి. ఏదైనా పెద్ద వస్తువు తీసుకొచ్చి నీ ముంగట పెడితే అప్పుడు ఏర్పడుతుంది నీకున్న బలం. అంతేనా కదా? ఇప్పుడు నేను ఎంతనే చెప్పచ్చు, నాకు మస్తు బలం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అది నిరూపణ జరుగుతుందంటే, ఏదైనా ఒక పెద్ద వస్తువు నా దగ్గరికి తీసుకొచ్చి ఇది లేపురా బాబా అంటే నా శక్తి ఎంతనో ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. మీరు శక్తి పొందెదరు అన్నాడు. ఈ శక్తి ఎలా కనిపించింది వారికి? వారికి వాక్శక్తిని దేవుడిచ్చాడు. కనుక వారు ఏం చేశారంటే అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అన్య భాషలు అంటే ఇతర భాషలు, అంటే దేవదూత భాషలేం కాదు ఇక్కడ, ఏదో తెలని భాష కాదు. అన్య భాషలు అంటే ఇతర భాషలు. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, తెలుగులో చెప్తున్నాను. మరాఠీ వారు ఉంటారు, హిందీ వారు ఉంటారు, ఇంగ్లీష్ వారు ఉంటారు, కేరళ వారు ఉంటారు. రకరకాల భాషలు ఉన్నాయి ప్రపంచం అంతటా. దేశానికి ఒక భాష, మన దేశంలో అయితే అనేక భాషలు ఉన్నాయి. వారు ఇప్పుడు ఏం చేశారంటే అన్య భాషలతో మాట్లాడసాగారు. అప్పుడు వారికి అర్థమైంది, వీరు ఒక గొప్ప శక్తితో నింపబడ్డారు. లేకపోతే వీరంతా ఈ భాషలు అసలు రావు వీరికి. ఇంతవరకు మనతో ఉన్నారు, ఈ భాషలతో మాట్లాడలేదు వారు మనతో. అక్కడ కొందరు వచ్చి చూశారు. కొందరు వచ్చి చూసినప్పుడు వాళ్ళు, అరే వీరు మన భాషల్లో మాట్లాడుతున్నారేంటి అనుకున్నారు. కనుక పరిశుద్ధాత్మ శక్తి పొందడం రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి. మనమేం భ్రమపడిపోవద్దు. దేవుడు మనకిచ్చిన శక్తి ఏంటో మనం ఎరుగుతాం. దేవుడు నీకు ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తితో ప్రభువును మహిమపరచాలి. కానీ పరిశుద్ధాత్మ వస్తే ఇలాగుంటుంది. ఇప్పుడు నేను ఒక శక్తి పొందాను, నేను ఆ శక్తి అంతా మీ మీదకి నేను పంపలేను, నేను మనుష్య మాత్రుడను. శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మను నీవు పొందితే ఆ శక్తి పొందుతావు. ఇప్పుడు ఆ శక్తితో నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుడు ఆ శక్తినిచ్చాడు, వాక్యాన్ని మాట్లాడడానికి దేవుడు నన్ను బలపరిచాడు. ఇప్పుడు ఈ శక్తి నీకు దేవుడిస్తే నీవు మాట్లాడగలుగుతావు. కానీ నేను చెప్పి నిన్ను బలపరిచి నీవు మాట్లాడాలని ఆ శక్తిని నేను పంపలేను. లేక ఆ శక్తితో నీవేదో చేయాలని ఇక్కడ నేను ఎట్లా చేస్తే మిమ్మల్ని అట్లా చేయించడం, అది ఎంతమాత్రము సరికాదు. చాలామంది కొన్ని సంఘాల్లో చూశాను, మీరు కూడా చూసి ఉంటారు.
వీరు అవునంటే అవునంటారు, కాదంటే కాదంటారు, ఆమెనంటే ఆమెనంటారు, హల్లెలూయా అనమంటే హల్లెలూయా అంటారు, గంతులు వేస్తే గంతులు వేస్తారు, పడిపోతే పడిపోతారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే. ఇవి పరిశుద్ధాత్మ యొక్క సూచనలు కావు. ఎక్కడ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ వ్రాయబడలేదు, ఎక్కడ మనకు కనిపించవు. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు పడిపోతారు అని చెప్పలేదు. చాలామంది మనము టీవీల్లో చూస్తూ ఉంటాం, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి, అపవిత్రాత్మలు విడిపోతున్నాయి, ఇవన్నీ ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కంటికి కనిపించేవి మనం ఎరుగుతాం, కానీ కనిపించనివి మనకు మెరుగము, దేవుడు ఎరుగుతాడు. మనం ఎరిగేదంతా దేవుని వాక్యమే, మనం ఎరగవలసింది కూడా దేవుని వాక్యమే. చూచిన వాటిని కూడా నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మాలి. కనిపించేవి మనము నమ్మకున్నా మంచిది, కానీ దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యమును బట్టి కనిపించేవి అలాగున్నవా లేదా అనే పరిశీలన కలిగి ఉండాలి. నిజమైన విశ్వాస జీవిత అనుభవం అదే కనిపిస్తున్నాయి కదా అనుకొని భ్రమపడిపోయి మనము మోసపోవద్దు. ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పడిపోయిన వారు లేరు. పడిపోయిన అనుభవం ఎక్కడ ఎవరిలోనూ కనిపించదు మనకు. ఇది కొత్తగా ఎక్కడి నుండి మనము గ్రహించగలుగుతాం చెప్పండి? కనుక అది ప్రభువుకే విడిచిపెట్టాలి. మనకెప్పుడు జరగలేదు కదా, మనం ఎప్పుడు పడిపోలేదు కదా. మన మీదికి ఆ శక్తి వచ్చినప్పుడు లేక పడిపోలేదు. మీరు విశ్వసించిన నాడే ఏమని చెప్పాడంటే, మీరు విశ్వసించిన నాడే ఆత్మను పొందితిరి అన్నాడు. గలతీ పత్రికలో ఉన్నది, అపోస్తలుల కార్యములో కూడా రాశాడు. కనుక ఇలాగూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడు పొందుతామంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఇక ముందుకెళ్ళి శక్తి పొందిన ఈ అపోస్తలులు ఏం చేశారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సువార్తను వారు ప్రకటించడం ప్రారంభించారు. ఆ సువార్తను ప్రకటించారు వారు. 2వ అధ్యాయములో మనం చూస్తే పేతురు లేచి వారి మధ్య లేచి సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వార్తయే సువార్త. సువార్త అంటే మరి ఏంటో అనుకోవద్దు, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వార్తనే సువార్త. అది ఇదిగో మీకు శుభవార్త అని అవి మనకు లాభం కలిగించే చెప్తూ ఉంటారు అడ్వర్టైజ్లో. అవి కాదు సువార్త. మనకు సర్వలోకానికి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం, ఆయన రక్షణ, అదే శిలువ యొక్క సువార్త. అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 2వ అధ్యాయములో రాశాడు, శిలువ వేయబడిన యేసును తప్ప నేనేది ఎరుగను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడానికి కావలసిన వాక్శక్తి పరిశుద్ధాత్ముని ద్వారా మనం పొందుతాం. పరిశుద్ధాత్ముడు శక్తి పొందుతారు అన్నాడు అంటే, యేసు ప్రభు కొరకు సాక్షులంగా జీవించడానికి, సాక్ష్యాన్ని ఇవ్వడానికి, అనేకులకు మన సాక్ష్యాన్ని పంచుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తును గురించి తెలియజేయడానికి ఈ పరిశుద్ధాత్మ శక్తి మనము కలిగి ఉంటాము. ఇది ఎప్పుడు ఎలా మనం పొందుతాము అనేది ముందు చెప్పాడు చూడండి. పేతురు మాట్లాడుతూ 38వ వచనములో 2వ అధ్యాయం చూడండి, 37 నుండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అపోస్తలులను అడగగా, హృదయములో నొచ్చుకొని సోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్నాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుతాం మనము? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు అట్టివానికి ప్రతి ఒక్కనికి ఈ పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే విశ్వసించిన మనందరికీ
ఒక భాగ్యం ఏంటంటే ఏం వరం ఉన్నది మనకు? పరిశుద్ధాత్మ అనే దేవుని వరం ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఇంతకుముందు చదువుకున్నాం, మన హృదయమే ఆయనకు ఆలయము అనుకున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడో కాదు, మన హృదయములో నివసించడానికి ఆయన ఇష్టపడి. ఇది గొప్ప వరం మనకు. ఇది వరమా లేక ఏమనుకుంటారు దీన్ని? కాదనుకుంటారా? పరిశుద్ధాత్మ దేవుడే మనతో నివసించడానికి ఇష్టపడ్డాడు. విశ్వసించిన నాడే, మారు మనసు పొందినప్పుడే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరముగా అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మనకేదో పరిశుద్ధాత్మ దిగి రావాలి, మనలను బలపరచాలి. ఇప్పుడు బలపరచడానికి వాక్యం ఉన్నది మనకు. మనలను బలపరచాలంటే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. ఇలాగూ సంఘము ప్రారంభమైంది. అక్కడ పరిశుద్ధాత్మను గూర్చి కొంత వివరాలు మీకు తెలియజేశాను. కనుక పరిశుద్ధాత్మను గూర్చి ఇక ఏది కన్ఫ్యూజన్ ఎక్కువగా మనం కలిగి ఉండొద్దు. మన మట్టుకు మనము మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండాలంటే మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆయన నివసించడానికి ఏం కోరుకున్నాడు? పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నాడు. నిన్ను తన రక్తములో, నన్ను తన రక్తములో కడిగి మనలను పవిత్రపరిచి నీలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ ఈ మందిరాన్ని నీవు పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానన్నాడు. కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో రాశాడు, ఎవడైనా ఈ మందిరాన్ని పాడు చేసినాడు అనుకోనండి, వాడిని నేను పాడు చేస్తానన్నాడు. నీ హృదయాన్ని నీవు పాడు చేసుకుంటే ఇక నీకున్న ప్రమాదం ఏంటంటే దేవుడే నిన్ను పాడు చేస్తాడు. ఇశ్రాయేలీయుల యెరూషలేము మందిరాన్ని దేవుడే పాడు చేశాడు. వారు యెరూషలేమును పాడు చేసుకున్నారు. ఈ చరిత్ర చూసారా? రాజుల గ్రంథం నేను చాలాసార్లు చెప్పాను, అప్పుడప్పుడు కొన్ని దినాలు రాజులను గురించి చెప్పాను నేను. మనష్షే రాజు కాలములో విగ్రహాన్ని తీసుకొచ్చి యెరూషలేము మందిరములో ఉంచారు. మనష్షే రాజు ఎవరు? హిజ్కియాకు పుట్టినవాడు. 15 సంవత్సరాల ఆయుష్ కోరుకున్నాడు. పనికి మాలిన వాడిని కన్నాడు. ఇశ్రాయేలు అందరికీ నష్టం తీసుకొచ్చాడు. ఆ మనష్షే ఏం చేశాడంటే విగ్రహాన్ని తీసుకొచ్చి నేరుగా మందిరాల్లో పెట్టేశాడు. విగ్రహారాధన దేవునికి ఎంత మాత్రము సహింపు కాదు. అలాగ అపవిత్రపరిచిన యెరూషలేమును దేవుడే అన్యరాజులకు అప్పగించాడు. ఎవరు పాడు చేశాడు? వారు పాడు చేసుకున్నారు. ఇప్పుడు దేవుడే దాన్ని మందిరాన్ని పాడు చేశాడు. నీ హృదయాన్ని నీవు పాడు చేసుకుంటే నిన్ను దేవుడు అక్కడ అన్నాడు, ఈ ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడో వాణ్ణి నేను పాడు చేస్తానన్నా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో భ్రష్టాత్మకు వాణిని అప్పగిస్తానన్నాడు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 28వ వచనములో వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి అన్నాడు. ఎందుకు చోటియ్యలేదు? వారు అన్నీ ఏవో అపవిత్రమైనవి నింపుకున్నారు మళ్ళీ. కనుక ఇప్పుడు ఏమన్నాడు? చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలును యెరూషలేమును అప్పగించాడు. నెబుకద్నెజరు కాల్చేశాడు నిర్దాక్షిణ్యంగా. అయ్యో అనుకుంటాం మనం. దేవుడే అన్నాడు, నెబుకద్నెజరు నా సేవకుడు అన్నాడు. మనమే నెబుకద్నెజరును గురించి చెడ్డగా చెప్పుకోవచ్చు? చెప్పండి. నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. అన్యుడైన రాజును సేవకుడుగా వాడుకొని తన మందిరాన్నే పాడు చేశాడు దేవుడు. ఎన్నటెన్నటికి 93వ కీర్తన చూడండి, పరిశుద్ధతయే దేవునికి అనుకూలము అన్నాడు మందిరానికి. చూడండి కీర్తనలు 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. పరిశుద్ధత ఒకసారి పోయిందంటే ఆ మందిరాన్ని దేవుడు ఉంచడానికి ఇష్టపడలేదు. కాల్చేశారు, ప్రాకారాలు కాల్చేశారు, 70 సంవత్సరముల చెరులోనికి పంపేశాడు వారిని. మళ్ళీ మారు మనసు పొందారు. నెహెమ్యా, ఎజ్రాలు ప్రార్థన చేశారు.
తర్వాత మళ్ళీ ఒక మందిరాన్ని కట్టారు. ఇలాగూ దేవుడు పాడు చేస్తాడు. పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందిన వారం. కొత్తగా మనకేం వరము, ఈ వరాల యొక్క లక్షణాలు ఇవన్నిటితో మనకు పని లేదు. పరిశుద్ధాత్మ పొందితే స్వస్థపరచాలి, పరిశుద్ధాత్మ పొందితే ప్రవచనాలు చెప్పాలి, పరిశుద్ధాత్మ పొందితే ఏం చెప్పాలి, భాషలు మాట్లాడాలి. ఇవన్నీ వేరు బోధలు ఇవి. ఈ బోధలకు మన విశ్వాసానికి సంబంధం లేదు. కనుక చాలా కన్ఫ్యూజ్ అయ్యే స్థితిలో విశ్వాస జీవితం మనము కలిగి ఉండరాదు. చాలా స్పష్టంగా దేవుని చిత్తమేది, పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి ఏంటి మనము గ్రహించి ఉండాలనేది నేర్చుకుంటున్నాం. ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు సంఘము ప్రారంభమైంది, అనేకులు రక్షింపబడ్డారు. వారంతా కూడుకున్న తర్వాత ఇక ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ వచ్చే వారము కంటిన్యూ చేస్తాను. చూడండి, వారు 2వ అధ్యాయములో 41వ వచనములో చూడండి, 40 నుండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి వారిని హెచ్చరించను. రక్షణలో చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి. మారు మనసు ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, తర్వాత మూర్ఖులకు ఈ తరం వారికి వేరు కావాలి. ఈ తరం వారికి వేరు కావాలి. రక్షణ అంటే ఊరికే నేను ఒప్పుకున్నాను, మా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, నేను ఒప్పుకుంటాను, బాప్తీసం ఇవ్వండి, లేక తల్లిదండ్రులు కూడా 10వ తరగతి అయిపోయింది కదరా, 11 అయింది, ఇక బాప్తీసం తీసుకో. ఇవన్నీ పనికిరాని విషయాలండి. ఏదో సంతోషిస్తాం, మావాడు నమ్ముకున్నాడు అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో నిజమైన రక్షణ అనుభవం ఏంటంటే మారు మనసు పొందాలి. హెబ్రోను వారు చాలా దీన్ని ప్రకటిస్తారు. మారు మనసు ఎప్పుడైనా న్యూ బార్న్, నూతన జన్మ. మారు మనసు అనేది చాలా అవసరం. మనము కేవలం విశ్వాసం ఉంచడమే కాదు, మారు మనసు, పాప క్షమాపణ, తర్వాత మూర్ఖులైన ఈ తరం వారికి వేరు కావాలి. అంటే ఈ లోకం నుండి ప్రత్యేకించుకోవాలి. ఆనాటి నుండి ఒక నిర్ణయానికి మనం వస్తాం. ఏంటంటే నేను ఈ లోకము నుండి ప్రత్యేకించబడి ప్రభు కొరకు నేను జీవిస్తాను అనే సాక్ష్యాన్ని బాప్తిసంలో మనం ఇస్తాం. కానీ ఎంతవరకు మనం పాటిస్తాము? రక్షణ అనుభవంలో ఈ 3 విషయాలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. మనం రక్షింపబడిన వారమైనా మనకి ఇంకా ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేసుకొని నిజమైన రక్షింపబడిన అనుభవంలో మనం ఎదగాలి. పాపక్షమాపణ పొందినాం అనుకోనండి, మళ్ళీ పాపం చేస్తూ ఉంటే దానికి ఒక పరిష్కారం దేవుడు చెప్పాడు. నీవు పాపములు ఒప్పుకున్న ఎడల మళ్ళీ దేవుడు కనికరిస్తాడు. నీతిమంతుడు నమ్మదగినవాడు, నిన్ను పవిత్రునిగా చేస్తాడు. పాపములోనే జీవిస్తూ ఉంటే చాలా ఘోరమైన స్థితి నీకు భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. మనసు మార్చుకోవాలి. మనం ఇప్పుడున్న మనసంతా మార్చుకోవాలి. ఇంతవరకు ద్వేషం, అసూయ, కపటం, విరోధమైనవి, అనాలోచనగా చేసేవి, అబద్ధాలు, మోసాలు ఎన్ని చేసినా ఆ మనసుకు ఒక హద్దు, ఇక పక్కకు. ఇలాగూ ఒక నిశ్చయతతో మనము మారు మనసు పొంది ఈ లోకముతో కూడా నా స్నేహాన్ని తగ్గించుకుంటాను, వేరు చేసుకుంటాను అనే ఒక నిశ్చయతతో మనము బాప్తిసం పొందితే ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని నీవు పొంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఏ తీర్మానం అయితే నీవు చేశావో పాపములో పడిపోకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. లోకములో కలిసిపోకుండా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ చేసే పని అదే, మనకు సహాయం చేస్తాడు. ఇలాగ వారు రక్షింపబడ్డారు. వేల కొలది ఒక సంఘముగా ఏర్పడ్డది. సంఘముగా ఏర్పడిన వీరు 4 విషయాలు చూడండి. 42వ వచనములో 4 విషయాలు చెప్పుకొని ముగిస్తాను, వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్నాడు. ఇప్పుడు సంఘములో ఏముండాలి? అపోస్తలుల బోధ అంటే బోధ ఉండాలి. అప్పుడు బైబిల్ లేదండి, అందుకే అపోస్తలుల బోధ అన్నాడు.
బైబిల్ లేదు, అప్పుడు ఉన్నదా? బైబిల్ లేదు. కానీ అపోస్తలులు ప్రభువును వెంబడించిన శిష్యులు గనుక ప్రభువే వారికి అపోస్తలులని పేరు పెట్టారు. ప్రభువే వారిని పంపాడు, ప్రభువే వారితో మాట్లాడుతున్నాడు, ప్రభువే వారికి చెప్పాడు. కనుక వారు చెప్పిన బోధ అపోస్తలుల బోధ, అది వింటూ ఉన్నారు వారు. ఈరోజు మనము వేరే అపోస్తలులు మనకేం లేరు ఇప్పుడు, అది ముందు చెప్తాను ముందు దినాల్లో. ఇప్పుడు బోధ అంటే వాక్యమే. కనుక బోధ ఉండాలి, సహవాసం ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట, అంటే ఇది ఆరాధన. మనకు రొట్టె విరుచుట కూడిక అంటాం, ఇది ఇది వర్షిప్ అంటాం. కానీ ఇది రొట్టె విరుచుట. చాలామంది బ్రదరన్లో దీన్ని రొట్టె విరిచే కూడిక అని పర్టికులర్గా చెప్పుకుంటారు మర్చిపోకుండా. రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉండిరి, ఇది సంఘములో జరుగుతూ ఉండాలి. ముందు దినాల్లో ఇంకా సంఘ విషయాలు మనము ఆలోచన చేసి నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ మహాకృప చేతనే ఇదిగో నేడు ఈ పునరుత్థాన దినమందు సంఘముగా కూడి బల్ల ఎదుట మేము చేరి మిమ్మను ఆరాధించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, హెచ్చరిక వాక్య ఉపదేశమందు మీరు మాకు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మందిరం జీవము గల దేవుని సంఘమని, సంఘాన్ని గూర్చిన వివరణ మేము ధ్యానిస్తుండగా అనేక విషయాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత బలపరచండి ప్రభువా. విన్నవి గ్రహించినట్లుగా జ్ఞానాత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు సాక్షులంగా మేము జీవించడానికి తోడై ఉండండి. అందరినీ మీ కృప ఆధీనంలో ఉంచుకొనండి. ఇప్పుడు ముగించుకొని మా గృహాలకు వెలుచుండగా తోడయుండి క్షేమంగా నడిపించండి ప్రభువా. మరి సహోదరుల కూడిక కూడా ఉన్నది, అక్కడికి కూడా మమ్మను క్షేమంగా నడిపించండి. మరొకసారి మేమందరం ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యం మిమ్మని, దీవెనలతో మమ్మను పంపుమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.